హే గాయ్స్, వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు. సో ఫైనల్గా అక్క బర్త్డే ఫుల్ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను. సో ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను స్పైసీ హబ్ దగ్గరికి వెళ్ళామని. సో అందరూ 1-on-1 వెళ్ళామన్నమాట. సో అన్న వాళ్ళు ముందే వచ్చేసారు అండ్ ఒక్కొక్కరమే వచ్చామన్నమాట. సో యాంబియన్స్ అయితే ఓకేగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట, ఎలా ఉంటుందో ఏమో. అందరం ఒక దగ్గర కూర్చుందాం. లోపలికి వెళ్ళిన తర్వాత పాపం వీళ్ళు మాకు ఆ టేబుల్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న టేబుల్ 2 టేబుల్స్ మర్జ్ చేసి ఇచ్చారు. సో మేము ఎక్కువ మంది ఫ్యామిలీ ఉన్నామని వాళ్ళు పక్క టేబుల్కి షిఫ్ట్ అయ్యి ఆ 2 టేబుల్స్ మాకు ఇచ్చారనమాట. సో అప్పుడు సరిపోతాం అనమాట మేము. ఇంకా బావ ఒక కేకు, మేము ఒక కేక్ తీసుకున్నాము. సిబ్లింగ్స్ అందరం ఒక కేకు, వాళ్ళ హస్బెండ్ అక్క బావ ఒక కేక్ తీసుకున్నారు. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది, అంతా రచ్చ అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసామన్నమాట. రీసెంట్ డేస్లో ఫ్యామిలీ అంతా ఇలా కలిసి, మామూలుగా ఊరు వెళ్తాము, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలాగ ఎంజాయ్ చేస్తుంటాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట హోల్ ఫ్యామిలీ ఎవరు మిస్ అవ్వకుండా వచ్చారు. బట్ అమ్మ వాళ్ళిద్దరూ రాలేదన్నమాట. ఎందుకులే, నైట్ టైము అమ్మకు కూడా ఎలాగో హెల్త్ అంటే అమ్మకి కాల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఎందుకులే ఇబ్బంది అని చెప్పనేసి రాలేదన్నమాట. సో వాళ్ళకి వెళ్ళాల్సినవి వాళ్ళకి వెళ్ళాయి అనమాట. ఇక్కడ నుండి అన్న తీసుకెళ్ళి ఇచ్చారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. నేను కాదు. వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. పెట్టి చాలా సేపు క్లిక్ అవుతుంది. అమ్మాయి బర్త్డే కట్ చేయకుండా తీసినట్టు సో ర్యాండమ్ గా అక్కకి కేక్ తినిపిస్తూనే మేము ఒకరికొకరికి కేక్ తినిపించుకున్నాము. అంటే మా బర్త్డే కూడా ర్యాండమ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఒకరికొకరు తినిపించుకొని బాగా ఎంజాయ్ చేసాము సిబ్లింగ్స్ వరకు. సో ఫైనల్ గా అన్న కూడా యాడ్ అయిపోయారు. ఇంకా అందరం అలా కేక్ తినిపించుకొని ఇంకా ఫుడ్ కోర్స్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. నిజంగా అండి, మేము దాబా అంటే బాగుంటుంది, కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది అనుకున్నాం, కానీ అస్సలు బాగాలేదండి ఫుడ్. ఎస్పెషల్లీ బిర్యానీ అయితే చెత్త వరస్ట్గా ఉంది. నాకు తెలిసి బండ్ల మీద అమ్మే బిర్యానీలే బెస్ట్ లాగా ఉన్నాయి అనమాట, అంత వరస్ట్గా ఉంది బిర్యానీ. సో ఆర్డర్ పెట్టి కామ్గా అక్కడ వదిలేసి రావాల్సి వచ్చింది. మా చిన్నోడు మాత్రము వెజ్ పెట్టుకున్నాడు. అందరూ వాడు పెట్టిన దాంట్లో తలా 2 ముద్దలు తినేసి కామ్గా వచ్చామన్నమాట. అంత వరస్ట్గా ఉంది. కాకపోతే పోయి హ్యాపీగా ఎంజాయ్ చేశాం కాబట్టి దానికి సాటిస్ఫై అన్నమాట.
సో నేను వీడియో తీస్తూ అలా అందరూ చూస్తున్నాను. ఈ గ్యాప్లో స్టార్టర్స్ అయితే నా ప్లేట్లో పడలేదు. ఇంకా నాకు బేసిక్గా నాన్ వెజ్ అంటే పిచ్చి అనమాట. అందులో ఎస్పెషల్లీ మటన్ అంటే బాగా ఇష్టము. నాకు ఇష్టమైనదే నాకు మిస్ అయిపోయింది అనమాట, నా వరకు రాలేదు. సో ఇంకా తందూరి అయితే తిన్నాను. నేను అక్క తినలేక పీసులు షేర్ చేసుకున్నాం అనమాట. మన 3 అంటే 6 పీసులు వస్తాయన్న. 6 పట్టినాను సరిపోతుంది. అదే చూసుకోండి. గార్లిక్ 7 ప్లేట్ పెట్టండి, అటు 2 ప్లేట్స్ పంపించండి. అన్న అందరికి ఒక్కొక్క ప్లేట్ పంపించండి. రైతా చిన్నయ్య రైతా. మాకు ఈవినింగ్ ఇక్కడ ట్రీట్ ఇచ్చారు. అండ్ మా బావ ఏమంటే మార్నింగ్ వేరే అనాథాశ్రమంలో పిల్లలకి ఫుడ్ డొనేట్ చేశారనమాట. అక్క పేరు చెప్పి, అక్క బర్త్డే అని చెప్పనేసి. ఆ పిక్స్ కూడా కొన్ని లాస్ట్లో యాడ్ చేశాను. చాలా బాగా జరిగింది సెలబ్రేషన్స్. మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా ఫోన్లన్నీ వెళ్ళిపోకూడదని ఒక కవర్లో వేశారనమాట. ఇది మా రెండో అక్క ఐడియా అనమాట. సో ఫైనల్గా ఫోన్లు తీసుకున్నాము. మేము చూడండి రచ్చ చేసాను టేబుల్ కూడా. అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము. బట్ అప్పటికే టైము 10:40 అరౌండ్ అలా అయిందనమాట. ఇంకా ఆ టైంలో ఉండవు, ఇంకా వెళ్తే మళ్ళీ సెంటర్కి వెళ్ళాలి, ఎందుకు లేబ్బా అనేసి మేము డ్రాప్ అయ్యాము. అప్పటికే అలసిపోయామన్నమాట. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని ఫోజులు తప్పవు కదా. సో ఇలా కొన్ని షార్ట్స్ తీసుకున్నాను అనమాట, బాగుంటుందని. ఇంకా వాళ్ళు కొంచెం ఫుడ్ మిగిలితేను ఎవరికన్నా ఇద్దాము అని చెప్పనేసి మళ్ళీ ప్యాకింగ్ చేయించారు. సో ఇదన్నమాట ఈ బర్త్డే వ్లాగు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.